Good morning, children. This is E. Nagendra Rao, TZTPS, Achampeta. Today, we will discuss about the topic importance of pH in everyday life from the lesson acid, bases, and salts. In the importance of pH in everyday life, the first topic is plants and animals are pH sensitive. Living organisms can survive only in a narrow range of pH change. When the pH of rainwater is less than 5.6, it is called acid rains. When these acid rains flows into the rivers, it lowers the pH of the river water. The survival of aquatic life in such rivers becomes difficult. దీంట్లో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ పిహెచ్ సెన్సిటివ్ అనమాట. దాంట్లో మనం కనుక తీసుకుంటే మనకి లివింగ్ ఆర్గనిజమ్స్ అనేవి సర్టెన్ పిహెచ్ రేంజ్ మధ్యలో మాత్రమే సర్వైవ్ అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మన రెయిన్ వాటర్ గా తీసుకుంటే కనుక అరౌండ్ న్యూట్రల్ ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు. అంటే అరౌండ్ 6 to 7 మధ్యలో ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు. కానీ కొన్నిసార్లు పిహెచ్ కనుక 5.6 కంటే బిలో కనుక అయితే, రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ కనుక 5.6 కంటే బిలో కనుక అయితే వాటిని మనం యాసిడ్ రెయిన్స్ అని పిలుస్తాము. ఇటువంటి యాసిడ్ రెయిన్స్ వల్ల వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది కనుక రివర్ లో కనుక కలిస్తే అందులో ఉన్న ఈ చేపలు, ఆక్వాటిక్ లైఫ్ అంటే కనుక చేపలు లేదా మొక్కలు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కష్టం అవుతుంది, అంటే చనిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల మనకి బిల్డింగ్స్, మాన్యుమెంట్స్ ఇలాంటివన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంది. pH change causes tooth decay. Tooth decay starts when the pH of the mouth is lower than 5.5. Tooth enamel made of calcium phosphate is the hardest substance in the body. It does not dissolve in water but corroded when the pH in the mouth is below 5.5. అంటే ఈ పళ్ళు పుచ్చిపోవడానికి మనకి మెయిన్ కారణం ఏంటంటే నోట్లో ఉన్న pH కనుక 5.5 కంటే తగ్గితే కనుక ఈ పళ్ళు పుచ్చిపోతుంది. మనకి యాక్చువల్గా బాడీలో ఉన్న హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటంటే టూత్ యొక్క ఇనామియల్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. ఇది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. బట్ కానీ ఎప్పుడైతే pH 5.5 కంటే తగ్గిందో అప్పుడు అది కరోడ్ అవుతుంది. అంటే ఆ పైన ఉన్న కోటింగ్ ఏదైతే ఉందో ఇనామియల్ కోటింగ్ పోతుంది. అందువల్ల తొందరగా పళ్ళు అనేవి పుచ్చిపోతూ ఉంటాయి. Bacteria present in the mouth produces acids by degradation of sugar and food particles remaining in the mouth. The best way to prevent this is to clean the mouth after eating food using toothpaste, which are generally basic, neutralize the excess acid and prevent the tooth decay. అంటే ఈ నోట్లో మనకి pH తగ్గడానికి మెయిన్ కారణం ఎవరు అంటే కనుక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే కనుక మనం ఆహారం తీసుకున్న తర్వాత మిగిలిపోయిన షుగర్ లేదా ఫుడ్ పార్టికల్స్ అనే వాటిని మనకి డీగ్రేడ్ చేయడం ద్వారా యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇలా ప్రొడ్యూస్ చేసిన యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. అందుకని ఇలా జరగకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సింది ఏంటంటే కనుక నోటిని శుభ్రం చేసుకోవటం బై యూజింగ్ టూత్ పేస్ట్. ఎందుకంటే ఈ టూత్ పేస్ట్లో ఏంటంటే బేసిక్ నేచర్ ఉంటుంది. ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల ఏర్పడిన యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈ టూత్ పేస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అంటే పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే కనుక ఆహారం తీసుకున్న తర్వాత ఈ టూత్ పేస్ట్ ఉపయోగించి పళ్ళు తోముకోవడం అనేది మంచి పద్ధతి. pH in our digestive system. Stomach produces hydrochloric acid which helps in the digestion of food without harming the stomach. But during the indigestion, the stomach produces too much acid and this causes pain and irritation. అంటే మనకి ఈ డైజెస్టివ్ సిస్టంలో రోజు 1.2 లీటర్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి జనరేట్ అవుతుంది మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. ఇది మన పొట్టకి ఎటువంటి హార్మ్ చేయదు. బట్ కానీ ఎప్పుడైతే మనం ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నామో, అంటే ఈ చికెన్, మటన్ ఇలాంటి మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ అనేది వస్తుంది. ఈ ఇండైజెషన్ వల్ల ఓవర్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇందువల్ల ఏమవుతుందంటే పొట్టలో మనకి నొప్పి అలాగే ఇరిటేషన్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ పెయిన్ పీపుల్ యూజ్ బేసెస్ లైక్ యాంటాసిడ్స్. దీస్ యాంటాసిడ్స్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్ ఇన్ స్టమక్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఏ మైల్డ్ బేస్, ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. అంటే ఈ పొట్టలో ఏర్పడిన పెయిన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం, అంటే పొట్టలో ఏర్పడిన పెయిన్ దేని వల్ల? ఎక్సెస్ యాసిడ్స్ వల్ల. దర్ఫోర్ ఈ యాసిడ్స్ న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే కనుక యాంటాసిడ్స్ వాడతాము. ఇంతకీ యాంటాసిడ్స్ అంటే ఏంటంటే ఏ మైల్డ్ బేస్
అంటే యాసిడ్కి ఆపోజిట్ ఏంటన్నా బేస్. కాబట్టి ఈ బేస్ని కలపడం వల్ల న్యూట్రలైజేషన్ జరిగి మనకు పొట్టలో ఆ యొక్క నొప్పి ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉంది. జనరల్గా దీనికోసం మనం వాడేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దాన్నే మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్, pH of the soil. Plants require a specific pH range for the healthy growth. అంటే మొక్కల ఎదుగుదలకి మనకి స్పెసిఫిక్ pH రేంజ్ అనేది ఉండాలి. అంటే ఆ pH రేంజ్ మధ్యలో ఉన్నప్పుడే మనకి మొక్కలు అనేది హెల్దీగా గ్రో అవుతాయి. ఆ pH రేంజ్లో ఉన్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే కనుక డిఫరెంట్ వేరియస్ ప్లేసెస్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి దాని యొక్క pHని చెక్ చేస్తాం. అంటే అలా వచ్చిన సాయిల్లోంచి 2 grams సాయిల్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి 5 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా షేక్ చేస్తాం అనమాట. అలా షేక్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఫిల్టరేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం యూనివర్సల్ ఇండికేటర్ పేపర్తో టెస్ట్ చేస్తాం. ఆ యూనివర్సల్ ఇండికేటర్ పేపర్లో మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి కనపడతాయి. దాన్ని బేస్ చేసుకుని, అంటే ఆ కలర్ వచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఆ సాయిల్ యొక్క pHని మనం తెలుసుకొని దాన్ని బట్టి ఆ సాయిల్లో ఏ మొక్కలు అక్కడ పెంచవచ్చు, అంటే సాయిల్ యొక్క pHని బేస్ చేసుకుని ఏ మొక్క అక్కడ పెరుగుతుంది అనేది మనం చెప్పచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఆ మొక్కలను వేసుకుంటే మనకి అక్కడ మొక్కలు బాగా ఎదుగుతాయి. అలాగే దాని నుంచి మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది అనమాట. సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. మనకు తెలుసు హనీ బీస్ అంటే తేనెటీగలు, అవి కనుక మనం కుడితే కనుక అక్కడ పుట్టిన ప్రదేశంలో అవి యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. ఆ యాసిడ్ వల్ల మనకి అక్కడ పెయిన్ అలాగే ఇరిటేషన్ అనేది వస్తుంది. ఇది పోవడానికి మన దగ్గర ఉన్నది ఏంటంటే కనుక దానికి ఎక్కడైతే కుట్టిందో అక్కడ బేకింగ్ సోడాని మనం రబ్ చేస్తే, అంటే స్లోగా కనుక రబ్ చేస్తే అది రిలీఫ్ అనేది వస్తుంది. అలాగే స్టింగింగ్ హెయిర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ నెట్టల్ ప్లాంట్స్, అంటే మనకి దొరదగుంటాకు ఇలాంటివి అంటారు కదా, దానికి చిన్న ముళ్ళు లాంటివి ఉంటాయి. వాటి లోపల మనకి ఏంటంటే కనుక మిథనోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అది మనకి బర్నింగ్ పెయిన్ అంటే దురదలాగా లేకపోతే నొప్పిలాగా కల్పిస్తుంది. దీనికి మనకి ట్రెడిషనల్ రెమెడీ ఏంటంటే కనుక ఎక్కడైతే మనకు ఆకు తగిలిందో అక్కడ డాగ్ ప్లాంట్ అనేది ఏదైతే ఉందో, అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉంచండి ఈ లీఫ్, దీంతో కనుక మనం కనుక దాన్ని కనుక రబ్ చేస్తే స్లోగా మనకి అది తగ్గిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఏ నైస్ డే.